హలో అండి, మావి చిగురు స్టోరీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు భమిడిపల్లి నరసింహమూర్తి గారు రచించిన ఉల్లోల సాగరం కథని వినిపిస్తాను. కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. పెళ్ళెప్పుడు చేసుకుందాం చెప్పు నీలా? ఈ ప్రశ్న రోజుకి ఎన్నిసార్లు అడుగుతావు రవి? ఎన్ని రోజులు అడిగించుకుంటావు నువ్వు చెప్పు? బ్రహ్మదేవుడు మనిద్దరినీ కలిపినప్పుడే లగ్నపత్రిక రాసేసి ఉంటాడు. ఆ పత్రికని ఇంకో బ్రాహ్మలాయన ఎవరో ట్రాన్స్లేట్ చేసి మనిద్దరిని ముడెట్టి నీ చేత 3 ముళ్ళు వేయిస్తాడు. అంచేత నువ్వు ఆత్రపడినా నేను ఆపిన టైం వచ్చే వరకు ఎవరికి ఎవరో. ఏంటి బామ్మోయ్, ఇంత వేదాంతం ఎప్పుడు నేర్చుకున్నావే? కిలకిలా నవ్వింది అతను అడిగిన తీరుకి. రామకృష్ణ బీచ్ అలలు గలగలలతో నీల నవ్వు పోటీ పడింది. సముద్రపు నీళ్ళొచ్చి వాళ్ళని అందుకుందామని తాపత్రయపడుతున్నాయి. అందుకోలేక వెనకడుగు వేస్తున్నాయి. నవ్వుతున్న నీలాల కన్నుల్లో ఉప్పు నీరు పొంగింది. ఇసుక మీద కుప్పకూలిపోతూ వెక్కి వెక్కి ఏడ్చింది. రవి కంగారు పడలేదు. ఏడాదిగా ప్రేమిస్తున్న రవికి ఇదేం కొత్త కాదు. ఉండుండి నవ్వుతుంది, ఒక్కొక్కసారి ఏడుస్తుంది. 2 ఫీలింగ్స్ని చలించకుండా భరించటం రవి అలవాటు చేసుకున్నాడు. మామూలుగా ఉన్నప్పుడు ప్రేమ పాఠాలు వల్లిస్తాడు. ఏడుస్తుంటే మౌనంగా దిక్కులు చూస్తాడు. సముద్రం అలల్ని, ఆమె కన్నీటిని కంట్రోల్ చేయటం కష్టమే. అలలు తగ్గే వరకు అలా వేచి ఉండటం అలవాటైపోయింది. క్షణంలో మళ్ళీ మామూలే, నవ్వులు జోకులు. రవి పట్టువదలని ప్రేమార్కుడు. నీలకంట పడ్డాక 4 నెలలు ఆమెని పలకరించడానికి కృషి చేశాడు. పరిచయమైన నెన్నాళ్లకి ఆమె తలపుల్లో స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇంకొన్నాళ్లకి గుండెల్లో తిష్టవేశాడు. నీలకి రవిలో నచ్చిన గుణం అదే. తన ప్రేమ కోసం పడి గాపులు పడుతున్నాడు. ఒక్కరోజు కూడా తొందరపడలేదు. పెళ్లి నుంచి మొదలెట్టి ప్రేమ అన్నాడు కానీ ప్రేమతో మొదలెట్టి పెళ్లి మాటలు వల్లించలేదు. తను నవ్వుతున్నా పులకించి ముట్టుకోలేదు. ఏడుస్తున్నా అక్కున చేర్చుకుని కన్నీరు తుడవాలని ప్రయత్నం చేయలేదు. అందుకే రవి మీద అపారమైన అనురాగం అల్లుకుంది. అతనిలో కలల విహారం చేసింది. అతను పెళ్ళెప్పుడు అని అడిగినప్పుడల్లా అతన్ని నిరుత్సాహపరుస్తుందందుకో తన పరిస్థితికో గాని గుండెల్లో నుంచి దుఃఖం తన్నుకొస్తుంది నీలకి. అవును, నీలకి పెళ్ళంటే భయం. క్రితం ఏడాది, అంటే బీఎస్సీ 2వ సంవత్సరం చివరి పరీక్షల్లో ఉండగా తన అక్క ప్రమీలకి పెళ్ళి. పరీక్ష అయిన రోజు సాయంత్రమే వైజాగ్లో ట్రైన్ ఎక్కింది. రాత్రంతా నిద్ర పట్టలేదు. 3:20. ఈ పాటికి సుముహూర్తం అయిపోయి ఉంటుంది. 3:40. ఇప్పటికీ మంగళసూత్ర ధారణ అవుతుంది. 3:50 తలంబ్రాలు. అక్కతో తలంబ్రాలు రెచ్చిపోయాలని పెద్ద సీనియర్లా హెచ్చరించింది. వీడియో చూద్దుగానే మహాతల్లి, నువ్వు ట్రైన్ దిగేటప్పటికి మధుపర్కాలలోనే ఉంటాం గనుక నువ్వు వచ్చాక మళ్ళీ తలంబ్రాల సీను రీటేక్ చేస్తాంలే, నువ్వు వెళ్ళు, పరీక్ష బాగా రాయి అని గెంటేసింది అక్క ప్రమీల. నీలకి నవ్వొచ్చింది. అక్క రీటేక్ అని వాడిన పదానికి. అక్క చక్కగా ఉంటుంది. డ్యాన్స్ నేర్చుకొని ప్రదర్శనలు కూడా ఇస్తూ ఉంటుంది. సడన్గా ఓ మెగా సీరియల్లో వేషం ఆఫర్ వచ్చింది ప్రమీలకి. హీరోయిన్ పాత్రకి డ్యాన్సర్ కావాలని ఆమె వెంట పడ్డారు. నేను డ్యాన్స్ మాత్రమే నేర్చుకున్నా. పాటకి అభినయం నట్టు వాంగానికి పాదాలు కదపటం, పదాలకి సంచారీలు చేయటం ఇంతకన్నా నాకేం రాదు. మీ కెమెరా అంటేనే నాకు భయం. డైలాగును బట్టి పట్టి ఎక్స్ప్రెషన్తో చంపటం నా వల్ల కాదు అంది వచ్చిన డైరెక్టర్ గారితో. మీకేం భయం అక్కర్లేదు. కేశరాజు గారి ఇన్స్టిట్యూట్లో 3 నెలల కోర్సులో చేర్పిస్తాను. వాళ్ళు మీకు ఈ భయాలన్నీ పోగొడతారు అని నచ్చచెప్పాడు డైరెక్టర్. అక్క ఇన్స్టిట్యూట్లో చేరింది. అందుకే రీటెక్ అనే పదం వాడింది. నవ్వుకుంది నీల. తెల్లవారుతుండగా సికింద్రాబాద్ స్టేషన్ వచ్చింది రైలు. బేరమాడకుండా ఆటో ఎక్కేసింది. మధుపర్కాల్లో అక్కా బావల్ని చూడాలన్న ఆత్రం. బావ రజనీ బాగుంటాడు. అక్కయ్య చేరిన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో స్టూడెంటే. 3 నెలల కోర్సులో 6 నెలల పరిచయం పెంచుకున్నారిద్దరు. అమ్మకి ఒంట్లో బాగోలేదు. అక్క పెళ్ళైనా చూడాలని ముచ్చట పెడితే అక్క రజనీతో పెళ్లి చేయమంది. హడావిడిగా ముహూర్తం పెట్టేసి అంతకన్నా హడావిడిగా వెళ్ళిపోవాలని అమ్మ తాపత్రయం. శుభమా అని పెళ్లిపూట అమ్మ వెళ్ళిపోవటం గురించి ఆలోచించాలని లేదు. కానీ మనసు సెకండ్కి కొన్ని వేల సంవత్సరాల ముందుకు వెనక్కి వెళ్తుంది. దుఃఖాలు సుఖాలు ఊహించేస్తుంది. పాడు మనసు అనుకుని మనసుని అరక్షణంలో పెళ్లిలోకి తీసుకెళ్ళింది. ఆటో కూడా ఇంటి దగ్గర ఆగింది. ఇంటి ముందు టెంట్. పెళ్లి పందిరి కాదు,
పెళ్లి కోలాహలం లేదు, గోలగోలగా శోకాలు వినపడుతున్నాయి. అమ్మ చనిపోయిందా? గతుక్కుమంది నీల మనస్సు. కానీ చనిపోయింది తల్లి కాదు, పెళ్లి కొడుకు రజని. అక్కతో పాటు యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్న శేఖర్ రజనీలను పొడిచి చంపేసి పరారీ అయిపోయినట్ట. నీలకి తన చుట్టూ నేల తిరుగుతుంది. నిలబడలేక అక్క దగ్గర కుప్పకూలిపోయింది. ఇంట్లో జనం కన్నా వీధిలో జనం పెరిగారు. పెళ్లికొచ్చిన చుట్టాలంతా ఈ హత్యకు సాక్ష్యం చెప్పాలని భయంతో పారిపోతున్నారు. పెళ్లి బొట్టుతో బుగ్గ మీద చుక్కతో రజనీ శవం, కళ్యాణ తిలకంతో పట్టుచీరతో అక్క దుఃఖం. పోలీసులు వచ్చారు. పోస్టుమార్టం అయ్యాక దహనం అన్నారు. ఏడుస్తూ పెళ్లికొడుకు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అక్కడి నుంచి హాస్పిటల్కి పరిగెత్తాడు. అక్కడి నుంచి శ్మశానానికి వెళ్ళి ఉంటారు. ఇవన్నీ నీలకు అవసరం. కావలసిన ఆనందం దొరకనప్పుడు అక్కర్లేని విషయాలు తలకెత్తుకొని విచారించటం వద్దనుకుంది. కానీ అక్కను చూస్తుంటే ఎంత అద్దనుకున్నా గుండె చెరువవుతుంది. అక్క రజని ఒకళ్ళనొకళ్ళు ఎంత ఇష్టపడ్డారో నీలకి బాగా తెలుసు. అమ్మ చివరి కోరిక ఏమో కానీ అక్క జీవితం కల్లోలమైపోయింది. అన్యాయంగా రజనీ బలైపోయాడు. అంతమందిలో అసలు హత్య చేసిన శేఖర్ ఎవరక్క అని చాలాసేపటికి అడిగింది ప్రమీలని ఓదారుస్తూ. ఆ దుర్మార్గుడు మా ఇన్స్టిట్యూట్లోనే చదివేవాడు. రజనీ నేను స్నేహంగా ఉండటం వాడికి నచ్చేది కాదు. ఐ లవ్ యూ అంటూ వెంటపడేవాడు. 2 సార్లు మా ప్రిన్సిపాల్కి రిపోర్ట్ చేశాను. ఆయన వాడిని మందలించి సరిచేయటానికి ప్రయత్నించారు. కానీ వాడు మొండిఘటం, పట్టిన పంతం విడవలేదు. ఇన్స్టిట్యూట్ ముందే పంతం పట్టినట్టు 2 రోజులు నిద్రాహారాలు మాని నిలబడ్డాడు. మా అందరికీ భయం వేసింది. మా సారు రజనీ వచ్చి మనం నటనా వృత్తిలో ఉన్నాం, ప్రేమించినట్లు నటించని నాకు చెప్పారు. ఎలాగోలా వాడి పంతాన్ని విడగొట్టాము. తర్వాత ఇన్స్టిట్యూట్లోకి సెలవు పెట్టి ఇంటికొచ్చేశాను. అమ్మ నా పెళ్లి చూడాలని బాధపడటం మొదలెట్టింది. రజనీని పిలిచాను. హడావుడిగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. రజనీ ఇంట్లో వాళ్ళు కూడా అభ్యంతరం పెట్టకపోవటంతో ఆనందంగా పెళ్లి జరిగిపోతుందనుకున్నా. కానీ వెక్కి వెక్కి ఏడ్చింది ప్రమీల. శేఖర్ మర్డర్ చేసి పారిపోయాడు. బోరుమంది. పెళ్ళెప్పుడు చేసుకుందాం నీలా? 10 రోజుల తర్వాత మళ్ళీ అడిగాడు. ఈసారి సముద్రపు అలలు ఆమె కళ్ళల్లో పొంగలేదు. ఏడాది క్రింద తనింట్లో జరిగిన విషాదాన్ని రవికి చెప్పింది. అంతే కదా, పెళ్లి వేడుకలు వైభవాలు నీ మనస్సు ఒప్పుకోదు. మనమిద్దరం దేవుడి ముందు దండలు వేసుకుందాము. దేవుడు ఆశీర్వదించాక మీ అమ్మా నాన్నల ఆశీర్వాదం తీసుకోవటానికి వెళ్దాం. మీ అక్క కూడా గుండె నిండా ప్రేమతో నిన్ను ఆశీర్వదిస్తుంది. రవి మాటలు నిజమే అనిపించింది. అదే సబబు అనిపించింది. గుళ్ళో పెళ్ళయింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ చేరుకున్నారు కొత్త దంపతులు. ప్రమీల చెల్లై భర్తని చూసింది. భూమి బద్దలైతే బాగుండనిపించింది. తన ప్రాణం పోతే బాగుండనిపించింది. వచ్చినవాడు రవి అంది చెల్లాయి. వాడు శేఖర్, రవిశేఖర్ అనే తెలిసింది అక్కకి. రవి శేఖర్కి మధ్య ఒక క్రిమినల్ ఉన్నాడు, ఒక శాడిస్టు ఉన్నాడు, ఒక హంతకుడు ఉన్నాడు. ప్రమీలలో ప్రతీకారం ఉంది. ఆ పక్కనే చెల్లెలి మీద ప్రేమ ఉంది. తన జీవితాన్ని నాశనం చేసిన హంతకుణ్ణి అంతమొందించాలన్న కక్ష ఉంది. కానీ చెల్లెలు ఇష్టపడ్డ అతన్ని క్షమించాలన్న సహనం కూడా ఉంది. అమ్మా నాన్న ఎంత వద్దన్నా వాళ్లను సముదాయించి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని లోపలికి ఆహ్వానించింది. ప్రమీలది ప్రేమించే హృదయం. ప్రేమ పొందే అదృష్టం ఆమెకి లేదు. కానీ చెల్లెలి ప్రేమని పండించే బాధ్యత అక్కగా తనకుంది. అందుకే చెల్లెల్ని మరిదిని హారతిచ్చి లోపలికి తీసుకొచ్చింది ప్రమీల. రవితో నీలమెళ్ళో తాలిబొట్టు కట్టించింది. రవిశేఖర్కి తొలి రాత్రిని ఎవరితో ఎలా అనుభవించాలో బాగా తెలుసు. అందుకే తాళి కట్టిన భార్యతో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నాడు. నీల మీద అతనికి ఏ కోరిక లేదు. అతని ఆశ నీల ప్రేమ కోసం పడ్డ ప్రయాస అంతా ప్రమీల కోసమే. ఇన్స్టిట్యూట్లో ప్రేమికుడిగా తను హఠం వేసింది, రజనీని హతం చేసింది కూడా ప్రమీల కోసమే. ఆ రాత్రి నీలని మభ్యపెట్టి నిద్రపుచ్చి మేడ మీద వ్యక్తమైన స్థితిలో, అయోమయ స్థితిలో ఉన్న ప్రమీల దగ్గరకొచ్చాడు రవిశేఖర్. నీకోసమే నీ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాను అనే విషయాన్ని కక్కాడు. ప్రమీల తల్లడిల్లిపోయింది. నిన్ను నేను ఇష్టపడలేదని నిక్కచ్చిగా చెప్పింది. నువ్వు చేసిన హత్యకి పోలీసులు నీ కోసం గాలిస్తున్నారని, ఇప్పటికైనా బుద్ధిగా ఉండాలని హెచ్చరించింది. శేఖర్లో ఆనాటి మొండితత్వం వదలలేదు. రవి అనే ముసిగేసుకుని నీలని పెళ్లాడి ప్రమీలకి చేరువవ్వాలని అతని దుష్ట సంకల్పం బుసలు కొడుతూ కనిపించింది. నయానా భయాన అతనికి నచ్చచెప్పి చూసింది. కానీ శేఖర్ని ప్రమీల కంట్రోల్ చేయలేకపోతుంది. ఒక్క క్షణంలో మేడ మీద నుంచి పడిపోయినా బాగుండనిపించింది. కానీ ప్రమీల ఏ ప్రయత్నం చేయక్కర్లేకుండానే నీల పైకొచ్చి
రవిలోని నిజ స్వరూపాన్ని అర్థం చేసుకుంది. వెంటనే కిందకెళ్ళి పోలీసులకు ఫోన్ చేసి ఏడాదిగా దొరకని హంతకుణ్ణి అరెస్టు చేయించింది. నీల చేతిలోని తాలిబొట్టు, అది నీల. రవి ఇంటి ముందుకు రాగానే ప్రమీల కట్టించిన తాలిబొట్టు, అది రజనీ ప్రమీలకి కడదామనుకున్న తాలిబొట్టు. కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.